తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ ఫైట్ పీక్స్ కు చేరింది. ప్రచారం ముగిసినా నేతల మధ్య మాటల యుద్ధం మాత్రం ఆగడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కు ఎంఐఎం బీజేపీ కౌంటర్ ఇచ్చింది. దీంతో పురపోరు ట్రయాంగిల్ ఫైట్ ను తలపిస్తుంది అనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో రేపే మున్సిపల్ ఎలక్షన్ ఫైట్. ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఓవైపు ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతుంటే పార్టీలు, ఆ పార్టీల అగ్రనేతలు మాటలతో పొలిటికల్ పిచ్ను హీటెక్కిస్తున్నారు. కాంగ్రెస్, ఎంఐఎం ఒకటే అంటూ ఇతర పార్టీలు విమర్శలు చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. ఎంఐఎంను భూతంగా చూపించి ఎంతకాలం ఓట్లడుగుతారని మండిపడ్డారు. అసదుద్దీన్ ఓవైసీ ఇంత దుర్మార్గుడు అయినప్పుడు మీరు ఎందుకు అతన్ని నియంత్రించలేకపోతున్నారు? ప్రజాస్వామ్యంలో ఏఐఎంఐఎం కూడా ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గెలిచిన దగ్గర వాళ్ళు గెలిచిండ్రు, ఓడిన దగ్గర ఓడినరు. వాళ్ళు గుజరాత్లో పోటీ చేసిరు, ఉత్తరప్రదేశ్లో పోటీ చేసిరు, బీహార్లో పోటీ చేసిరు, మన వెస్ట్ బెంగాల్లో కూడా పోటీ చేసి 5 సీట్లు గెలిచారు. వాళ్ళు కూడా ఒక రాజకీయ సంస్థ, ఒక రాజకీయ పార్టీ. కానీ వాళ్ళని భూతంగా చూపించి ఇంకెంతకాలం మీరు ఓట్లు అడుగుతారు? ఇదే టైంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన కామెంట్స్ కాంట్రవర్సీ అయ్యాయి. గత ముఖ్యమంత్రుల గురించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ముఖ్యమంత్రుల దగ్గరకు తాము వెళ్లబోమని, వాళ్లే తమ దగ్గరకు వస్తారని అన్నారు. రెడ్డి అయినా రావు అయినా తమ దగ్గరకు రావాల్సిందే అంటూ అక్బర్ మరింత మంట పెట్టారు. अगर रेवंत और कांग्रेस खरीब नहीं आती तो जुबली हिल्स जीतते थे फलाना साहब जीतते थे। अरे बाबा, इस वास्ते तो हमारे पास आते हैं। कोई भी रहने दो, रेड्डी रहने दो, राव रहने दो, उसको जरूरी है हमारे पास आना पड़ेगा, इसलिए कि हमारे साथ आपकी ताकत है, हमारे साथ आपकी दुआ है, हमारे साथ आपका इत्तेहाद है। అటు బీజేపీ కూడా కాంగ్రెస్, ఎంఐఎంపై విమర్శలు చేసింది. కరీంనగర్లో 100 కోట్ల డీల్ జరిగిందంటూ ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ ఎంఐఎంకు మద్దతిస్తోందని, వాళ్ళిద్దరి మధ్య లోపాయకారి ఒప్పందం జరిగిందన్నారు. స్క్రిప్ట్ సేమ్ అలా స్క్రిప్ట్ గాంధీబాబు తయారవుతుందా, దారుసంలో తయారవుతుందా నాకు తెలియదు. ఇప్పుడు కరీంనగర్ గారు ఏమన్నాడు, బండి సంజయ్కి ఆయన భార్య కంటే ఆయన మీద ఎక్కువ ప్రేమ అన్నాడు. సేమ్ కామెంట్స్ చేస్తాడు. మీ ఇద్దరి మధ్య లోపాయకారి ఒప్పందం జరిగిందా లేదా, కరీంనగర్లో 100 కోట్ల డీల్ జరిగిందా లేదా, వాళ్ళ కార్పొరేట్ వాళ్ళ కార్యకర్తలకు టికెట్లు ఇవ్వకుండా, వాళ్ళ కార్యకర్తలకు టికెట్లు డబ్బులు ఇవ్వకుండా ఇవాళ ఎంఐఎం పార్టీలకు డబ్బులు ఇచ్చి వాళ్ళని గెలిపించి వాళ్ళకి మేయర్ ఇచ్చి వాళ్ళ పార్టీని వాళ్ళే భూస్థాపితం చేసుకుందామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచిస్తున్నట్టే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆలోచించాలి. మున్సిపల్ ఎన్నికల వేళ 3 ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం ట్రయాంగిల్ ఫైట్ను తలపిస్తోంది.